హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బాబు పృథ్వీరాజ్ గారు నమస్కారం సార్. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు. ఏంటి సార్ ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో కంప్లైంట్లు ఇచ్చారంట. అబ్బో భయమేసం సార్ సోషల్ మీడియాకి మొత్తానికి. సార్ పృథ్వీరాజ్ సార్, ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు మీరు? వైఎస్ఆర్ సోషల్ మీడియా నన్ను వేధిస్తుంది అంటూ కంప్లైంట్ చేశారంటగా పోలీస్ స్టేషన్లో. ఏమని చేశారు? నేను వెళ్ళి స్టేజీ మీద ఆ అక్క నోటికొచ్చినట్టు వాగాను, దానికి వాళ్ళకి పెచ్చ కోపం వచ్చి చావగొట్టుడు కొట్టారండి అని చెప్తావా? లేదంటే బెడ్ మీద పడుకొని హాస్పిటల్లో ఉండి కూడా అమ్మనా బూతులు తిట్టాను, దానికి మండి నన్ను వేసుకుంటున్నారని చెప్తావా? లేదంటే నాది వయసు అయిపోయింది, ముసలోని, ఈ ఫోన్ కాల్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను కాపాడండి అయ్యా అని చెప్తావా? ఏం చెప్తావు నువ్వు వెళ్ళి? సోషల్ మీడియా నిన్ను వేధిస్తుందా? మరి ఒళ్ళు పలిసి నువ్వు మాట్లాడిన మాటలేంటి స్టేజ్ల పైన? ఆ సీనే లేనప్పుడు విశ్వక్సేన్ చెప్తున్నాడు సినిమాలో అటువంటి సీనే లేదని చెప్పినప్పుడు, సినిమాలో లేని సీన్ ని స్టేజ్ మీద నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పావయ్యా? 30 years ఇండస్ట్రీ పృథ్వీ, ఇది అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడి ఈ వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుందాం అనుకున్నా, ఎక్కడ అరుస్తాం అనుకుని భయపడ్డా. ఈ బ్యాచ్ కాదు స్వామి, వెనక నుంచి పట్టుకునే బ్యాచ్ కాదు నీలాగా. డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ 1800 కాళ్ళని నీకు వచ్చింది. అర్రే వేస్ట్ సార్. అటు వైఎస్ఆర్ సోషల్ మీడియాలో కనుక మీ నెంబర్ లీక్ అయి ఉంటే మీకు 1800 కాళ్ళు కాదు సార్, మీరు నెంబర్ మార్చేసుకునే సిచ్యువేషన్ వచ్చేది. ఎందుకంటే అది 1,50,00,000 మంది సమూహం, అది జగన్మోహన్ రెడ్డిది 1,50,00,000 మంది సమూహం. ఆ నెంబర్ కనుక అందరికి స్ప్రెడ్ అయితే నువ్వు ఫోను ఆన్ చేసినా వేరే కాల్ మాట్లాడలేని స్థితికి జారిపోతావు. నువ్వు తెలుసా? నీకు ఇంపార్టెంట్ కాలేదు, ఏ కాలేదో అర్థం కాక పిక్కొని చచ్చిపోతావు. అది అన్నోన్ కాల్స్ బ్లాక్ చేసే యాప్ ఉంటే బాగుండురా దేవుడా అని నువ్వే రోజు అడుక్కుంటావు. అది ఏమయ్యా వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారికి ఫిర్యాదు చేస్తావా? ₹1,00,00,000 పరమనష్టం దావా వేస్తావా? ఏం డబ్బులు లేక అల్లాడుతున్నావు ఏంటి? పైగా ఎలాగో సోషల్ మీడియా వాళ్ళందరూ నువ్వు నటించిన సినిమా ప్రతి ఒక్కటి బాయ్కాట్ చేస్తా అంటున్నారు. నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ ప్రీ రిలీజ్కి వెళ్ళి మైక్ పట్టుకున్నా కూడా ఆ సినిమాలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆడనివ్వంటున్నారు. ఒక్కసారిగా ఎలా బ్రతకాలా అని భయం పుట్టి మనం పరువు నష్టం మీద అయినా బ్రతుకుదాం అనుకుంటున్నాం ఏంటి? బాబు పృథ్వీరాజు, ఫస్ట్ మన నోరు జారకుండా ఉంటే ఎవడ మనల్ని టచ్ చేసేవాడు కాదు. సినిమా ఫంక్షన్ స్టేజెస్ పైన రాజకీయాలు మాట్లాడినా చేతకాని ఎదవల గురించి వాళ్ళు పోరాడింది. 11 అంటేనే భయపడిపోతున్నారా అంటే 11 అంటే భయపడతల్లా, 11 అంటే ఎలా ఉంటదో చూపిస్తున్నారు అంతే. నువ్వు వెళ్ళి భయపడి లో బీపీ వచ్చి కింద పడిపోయాను అని చెప్తున్నావు మీడియాకి. అది భయపడతావంటే. నువ్వు ఇప్పుడు భయపెట్టాలని చూసి భయపడుతూ భయపెట్టాలని చూస్తున్నావు చూడు, అది భయపడతామంటే. వైఎస్ఆర్ సోషల్ మీడియాని భయపెట్టాలి, బెదిరించాలి, లొంగదీయాలి, వంగదీయాలి అని ఎవ్వడు ట్రై చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ దమ్మేంటో నిజంగా వాళ్ళకు కూడా తెలియదు. అది హనుమంతుడి బలం వాడికి తెలియనట్టు వైఎస్ఆర్ సోషల్ మీడియా బలం వాళ్ళకు కూడా నిజంగా తెలియదు. వన్స్ ఆ బలం వాళ్ళకి తెలిసిందంటే రాజకీయాలనే కాదు, టోటల్ దేశ భవిష్యత్తుని తల్లకిందులు చేస్తారు. ఒక ఉగ్ర రూపమై ఇండియా భవిష్యత్తుని మార్చగలగ శక్తి వైఎస్ఆర్ సోషల్ మీడియాకి ఉంది. తెలుసా విషయం? ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, అన్ని సోషల్ మీడియాలు, అన్ని పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియా లాగా వైఎస్ఆర్ సోషల్ మీడియా పనిచేయదు. ఇక్కడ ఆర్గనైజ్డ్ గా ఒకరికొకరు ఈ పెట్టండి అని ఎవడో సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియాకి డైరెక్షన్స్ ఇవ్వడం. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు పెడతారు, కానీ కంటెంట్ లో దమ్ముంటది. ఒకడు ఆర్గనైజ్ చేసే ఆర్గనైజ్డ్ ప్రమోషన్స్ సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియా చెయ్యదు. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ వ్యవస్థ కాదు. ఇది వైఎస్ఆర్ సోషల్ మీడియా అనేది ఇది ఇండిపెండెంట్ గా ఎవడిక వాడు, జగన్మోహన్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవడుంటాడో వాడు సొంతగా పెట్టుకొని ఫైట్ చేస్తున్నటువంటి యుద్ధం. ఈ యుద్ధంలో ప్రతి వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్త ఒక సైనికుడే. వాడి కత్తి వాడికి ఉంటది, వాడి శక్తి వాడికి ఉంటది.
సో వైఎస్ఆర్ సోషల్ మీడియాని మళ్ళీ మళ్ళీ కదిలించి మీరు అబాసు పాలు కాకండి, నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకోకు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ వాళ్ళు చూపించింది టైటిల్ కార్డు మాత్రమే, ఇంకా సినిమా చాలా బాకీ ఉంది. ఆ సినిమా అంతా చూసేలోపు నీకున్న పుణ్యకాలం కాస్త హాస్పిటల్లో గడిచిపోతూ ఉంటుంది. సో పృథ్వీ గారు, మీరు పెట్టిందే తప్పుడు కేసు, మీరు మాట్లాడిందే తప్పుడు మాట. ఇప్పుడు 2 సార్లు తప్పుడు మాట్లాడావు స్టేజ్ మీద, ఒక స్టేజ్ మీద కాదు, నెంబర్ ఆఫ్ స్టేజెస్ మీద. వైఎస్ఆర్సీపీకి వచ్చిన 11 సీట్ల గురించి ఎద్దేవా చేస్తూ ఉన్నావు. నువ్వు వెళ్ళిన ప్రతి సినిమా ఫంక్షన్ సంక నాకే అటర్ ఫ్లాప్ అవుతుంది. గేమ్ చేంజర్కి వెళ్ళి ఎలక్షన్స్ ముందు వస్తే ప్రపంచం వేస్తే తల్లకిందులైపోయింది అన్నావు. చివరికి దిల్ రాజు జీవితం తల్లక్రిందులైంది, రామ్ చరణ్ జీవితం తల్లక్రిందులైంది. అది తట్టుకోలేక చిరంజీవి గారు బాధపడటమే జరిగింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు లైలా మూవీకి వచ్చి హొయలు వలికావు. పాపం విశ్వక్సేన్ జీవితం ఏమైపోతుందో ఈ 14వ తారీఖు తెలుస్తుంది. నీకు అంత సీన్ లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా వైఎస్ఆర్సీపీ నువ్వు గతించిన 30 years ఇది భవిష్యత్తుకు సంబంధించిన 300 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పార్టీ జర్నీ. యు కాంట్ టచ్ దెమ్. నువ్వు వాళ్ళపైన కేసులు పెట్టినా ఏమి చేయలేవు, ఏం పెట్టినా ఏం చేయలేవు. నోరు దగ్గర పెట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటే వాళ్ళు అసలు నీ జోలికే రారు. సో విషయం నీకు అర్థమైందని మనసారా కోరుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి నోరు జారి చూడు. అర్థం అంటే అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో సోషల్ మీడియాకి బాగా తెలుసు. నా వెనక ఆడున్నాడు ఈడున్నాడు, నీ వెనక రాజకీయ భవిష్యత్తు లేదు, సినిమా భవిష్యత్తు లేదు. అన్నిటినీ సమూలంగా సమగ్రంగా సర్వనాశనం చేస్తారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు. సో బి కేర్ఫుల్, మాట్లాడేటప్పుడు, పని చేసుకునేటప్పుడు, అన్ని వేళలా. హైలీ పవర్ఫుల్ వైఎస్ఆర్ సోషల్ మీడియా అని అర్థం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ, మీరు ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా మీరు మాట్లాడిన మాటలు కూడా కోర్టులో బయటకు వస్తాయని తెలిసి వాళ్ళు కూడా పరువు నష్టం దావా వేయగలుగుతారు. వాళ్ళు కూడా మీరు కొడకలా అన్న దగ్గరే నీ జీవితం మొత్తం తల్లిదండ్రులు చేసే విధంగా ప్రయత్నిస్తారు. సో వయసుతో పాటు కొద్దిగా బుద్ధి కూడా పెరిగింది అనుకుంటూ, నేను చెప్పినటువంటి ఈ మంచి మాటలు మీ జీవితానికి ఉపయోగపడతాయని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.